వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ అని మాట్లాడుతున్నాను. ఈరోజు మనకున్న అప్డేటు పై నెట్వర్క్ గురించి ఏంటని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి అప్డేటు మీకు పై నెట్వర్క్ గురించి అవ్వచ్చు, వేరేది ఏమైనా టాపిక్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా ప్రతి విషయం మీకు అప్డేట్ అవుతుంది, మీకు రీచ్ అవుతుంది. అలాగే నేను వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆల్రెడీ దీనికన్నా ముందు ఉన్న వీడియోస్ కూడా చేసిన వీడియోస్ కూడా అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్రతి వీడియో చూడండి. కేవైసీ ఎలా చేసుకోవాలి, డైలీ ఎలా మైనింగ్ ఆన్ చేసి పెట్టుకోవాలి, ప్రొఫైలు, చెక్ లిస్టు, పై బ్రౌజరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉన్న ఇంటర్నల్లో ప్రతి స్టెప్ కూడా నేను అప్డేట్ చేశాను. అలాగే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఇండియాలో కూడా జీసీబీ వాల్యూ మీద చాలామంది ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పై మ్యాప్లో కూడా ఇంతకుముందు మనకి ఇచ్చినప్పుడు ఎకో సిస్టంలో ఆ డీటెయిల్స్ పెట్టారు. ఇంకా మనకి కింద ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, అలాగే వెళ్ళిపోతే ఆప్షన్ కింద అందులో కూడా వెళ్ళి చూసుకోవచ్చు మీరు. కొన్ని హాస్పిటల్స్లోని, క్లినిక్స్లోని, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో కూడా కొన్ని స్పేర్ పార్ట్స్ వాళ్ళు కూడా జీసీ వాల్యూ మీద ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక క్లినిక్లో వాళ్ళు జీసీ వాల్యూ మీద ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చూడండి, ఆర్కే మెడికేర్ అండ్ స్కిన్ కేర్ సెంటర్ నియర్ చౌదరి హాస్పిటల్, జట్టాల్ రోడ్, పానిపేట, ఇండియాలోని పిన్ కోడ్ చూడండి 132103. పై కాయిన్ జీసీబీ వాల్యూ మీద వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఫోటోలో తీసి పెట్టడం జరిగింది. ఇది మనకు అప్డేట్ మాత్రమే. మేము ఈ ఎంక్వైరీలది మీరు కావాలంటే అడ్రస్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. అది నిజమా కాదన్నది. బట్ వాస్తవానికి రానున్న కాలంలో ఎకో సిస్టమ్ జీసీబీ వాల్యూ కోసం చాలా పకడ్బందీగా ఆ వాల్యూ తీసుకురావడం కోసం చాలామంది ప్రమోషన్ చేస్తున్నాము. మా వంతు ప్రయత్నంగా కూడా ఆ వాల్యూ నిలబెట్టుకోవడం కోసం రకరకాలుగా ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తూ వీడియోలు చేయడం కూడా జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఎంతైనా లిస్ట్ అవ్వనివ్వండి, లిస్ట్ అవ్వడం కోసం మీరు టెన్షన్ పడవసరం లేదు. మనం ఎన్ని కాయిన్స్ మనం ఎర్న్ చేసుకున్నాం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ విషయము. అందుకని ప్రతి ఒక్కరూ డైలీ మైనింగ్ బటన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే ఒక అవసరమైతే అలారం కూడా పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్. ఒక దశాబ్దం క్రితం మనము ఈ ఇంట్రెస్ట్ ఉండున్నట్లయితే మన దగ్గర బిట్కాయిన్లు, ఈథీరియం కాయిన్లు కూడా ఉండేవేమో. సరే, అవకాశం మిస్ అయింది. ఇప్పుడు మనకి మళ్ళీ అప్పుడు అది మిస్ అయినా మళ్ళీ మంచి అవకాశం పై నెట్వర్క్ ద్వారా మనం మంచి అవకాశం పొందాము. దీని గురించి భవిష్యత్తు చాలా ఉంది. ఎందుకంటే డాక్టర్ నికోలస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, యుఎస్ఏ, ఆ యూనివర్సిటీలో మా సీనియర్లు కూడా చదువుకున్నారు. మాకు వాళ్ళు రెఫర్ చేయడం ద్వారానే మేము కూడా ఒక 4 years నుంచి ఇది చేసుకుంటూ వెళ్తున్నాము. అంతేగాని తక్కువ అంచనా వేయద్దు. ఈ కాయిన్ కనిపెట్టిన యూనివర్సిటీలో మా సీనియర్లు కూడా చదివారు, మా కాలేజ్ సీనియర్స్. అందుకని ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఇంకా కొత్తగా చేసుకోవాల్సిన వాళ్ళు అయితే డిస్క్రిప్షన్ చూసుకొని మైనింగ్ చేసుకోండి. చూడండి, సుభాష్ బిహోన్ బోర్వెల్ కాంట్రాక్టర్ కూడా జీసీబీ వాల్యూ మీద 1090% ఫైయట్ కరెన్సీ, 10% జీసీబీ వాల్యూ మీద. అంటే మీరు జీసీబీ వాల్యూ మీద 10% అంటే ఎంత? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బోర్వెల్ కాంట్రాక్టర్కి 100 రూపాయలు అయితే కనుక అందులో 100 రూపాయల్లో 10 రూపాయలు జీసీబీ వాల్యూ మీద ఉన్న వాల్యూ ఇచ్చేసి ఉన్న 90% అమౌంట్ రూపంలో వాళ్ళు పే చేయించుకుంటున్నారు. కొంతమంది 20% జీసీబీ వాల్యూ, కొంతమంది 50% జీసీబీ వాల్యూ, కొంతమంది మొత్తం జీసీబీ వాల్యూ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇది అడ్రస్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, ఇండియా,
481115 కిర్నాపూర్ డిస్టిక్ అంట. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే జై అన్బై రైస్ మిల్లు వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఎలాగనంటే చింతామన్ మిస్సేర్ రైస్ మిల్లింగ్ అండ్ ఫ్లోర్ మిల్లింగ్ జీసీ వ్యాలీ మీద 75% ఫియాట్ కరెన్సీ, 25% జీసీ వ్యాలీ మీద వీళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనకు అప్డేట్స్ వచ్చాయి. వాళ్ళ అడ్రస్ కిర్నాపూర్, మధ్యప్రదేశ్, ఇండియాలోని బాలాఘాట్ అంట. వాళ్ళ పిన్ కోడ్ 481115. సో ఇన్ని విధాలుగా కరెన్సీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా జహన్కాల్ కుతే జికోతు అతని పేరు, చాలా డీటెయిల్స్. కిరాణా స్టోర్ పూజ సామాగ్రి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. 90% ఫియాట్ కరెన్సీ అమౌంట్ రూపంలోని జీసీ వ్యాలీ మీద 10%. ఇది ఎక్కడంటే ఆల్రెడీ ముందు అడ్రస్లో ఉన్నది కూడా మధ్యప్రదేశ్ స్టేట్లో, ఇండియా మధ్యప్రదేశ్, కిర్నాపూర్ డిస్టిక్. సో చాలామంది జీసీ వ్యాలీ మీద కూడా ఇండియాలో ఆల్రెడీ పెట్టుకున్నారు. చూడండి, ఇంకొకరు గిరిదారి నాట్కోడు మను ఆటోఫాటు అండ్ రిఫరింగ్ సెంటర్ 8% ఫియాట్ కరెన్సీ, 20% ఏమో జీసీ వాల్యూ. మధ్యప్రదేశ్, ఇండియా మధ్యప్రదేశ్, బాలాఘాట్ డిస్టిక్, కిర్నాపూరే. ఇది కూడా 481115. సో ఈ విధంగా జీసీ వ్యాలీ మీద కూడా ఇండియాలో అక్కడక్కడ పుట్టగొడుగులుగా లేచినట్టు అక్కడ చాలామంది జరుగుతుంది. కాకపోతే మనకు ప్రాపర్ అప్డేట్స్ అనేవి ఇంకా లేవు. ఇది మనకు తెలిసిన అప్డేటు అలాగా మీకు పెట్టడం జరిగింది. సో ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఎంత ఎర్లీగా రాకపోతే ఇంకా అంత మంచిది మనకి. లేట్ అయ్యే కొద్ది కూడా దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మైనింగ్ చేసుకోండి. టైంకి మైనింగ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఇంకా సిద్రా కాయిన్, బాండెక్స్ కాయిన్లు కూడా నేను గ్రూప్లో డిస్క్రిప్షన్లో మీకు లింకులు పెట్టాను. అలాగే మన వాట్సాప్ పై నెట్వర్క్ గురించి కూడా గ్రూప్లో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ పెట్టాను. బాండెక్స్, సిద్రా కూడా చేసుకోండి. మైనింగ్ ఫ్రీగా వస్తుంది, అశ్రద్ధ చేయకండి. అదేవిధంగా మీకు దీని గురించి పై నెట్వర్క్ గురించి పాత వీడియోలు కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా ఎలా కేవైసీ చేసుకోవాలి, ఎలా మైనింగ్ అని చేసుకోవాలని చేసి పెట్టాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.